గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మల్టీ కలర్ మల్టీ టాలెంట్. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు మన వీడియోలో మనం ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒక ఫ్రాక్ అయితే కస్టమర్ డిజైన్ చేయమని చెప్పి ఒక శారీ మన దగ్గర తీసుకొచ్చారు. సో అదే ప్రాసెస్లో చేస్తున్నాను. అంటే మన ఫ్రాక్ ఆల్రెడీ మీరు చూసేసారు. మల్టీ షేడ్స్లో ఒక ఫ్రాక్ మ్యాక్సీ ఫ్రాక్ డిజైన్ చేసుకున్నాం కదా. సో దానికి సంబంధించి అది చూసి కస్టమర్ బాగా నచ్చి వాళ్ళకు కూడా వాళ్ళ పాపకి కస్టమైజేషన్ చేయమని చెప్పి మనకైతే పంపించారు ఈ ఫ్యాబ్రిక్ని. ఈ ఫ్రాక్ని బర్త్డే కోసం అయితే వాళ్ళు కస్టమైజేషన్ చేయించుకుంటున్నారు. మనకి 1 డే మాత్రమే టైం ఉంది. సో అందుకని చెప్పి కటింగ్ స్టిచ్చింగ్ వెంటనే స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ అయితే నేను ఓవర్లాగ్ లేకుండానే నీట్గా ఫినిషింగ్ వచ్చేలాగా పీసులు అవి బయటకు రాకుండా స్టిచ్ చేసేసుకుంటాను. ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో మెయిన్ సైడ్ లైనింగ్ వేసేసి స్టిచ్ వేసేసుకున్న తర్వాత దాన్ని కట్ చేసుకొని నెక్ మొత్తం ఎక్స్ట్రా ఉన్నది మొత్తం కట్ చేసేసుకున్న తర్వాత రివర్స్ చేసి దాని మీద ఒక స్టిచ్ అనేది మనం వేస్తే ఫినిషింగ్ చాలా బాగుంటుంది. నెక్ కానీ ఆర్మ్ హోల్ కూడా సేమ్ ప్రాసెస్ అనేది ఒకసారి స్టిచ్ వేసేస్తాను. తర్వాత అది రివర్స్ చేసుకున్నప్పుడు మనకి ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. ఓవర్లాక్ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఇది పెద్ద పెద్ద బోటిక్స్లో కాకుండా నార్మల్గా ఇంట్లో ఉండి స్టిచ్ చేసే మహిళలకు చాలా ఉపయోగపడుతుంది ఈ టిప్. స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ అనేది జారిపోకుండా నీట్గా మనం ప్లేస్ చేసుకోవడానికి ఈ గుండె సూదులను అయితే యూజ్ చేస్తే చాలా బాగా వస్తుంది. ఎక్కడ తిత్తులు అనేది రాకుండా నీటి ఫినిషింగ్ ఉంటుందన్నమాట. ఇలా పిన్స్ మనం సిల్క్ వాటికి లేదంటే ఆర్గన్జా లేదంటే నెట్ ఇలాంటి వాటికి పెట్టుకుంటే మనకి సేఫ్ సైడ్గా చాలా బాగుంటుంది. మనం అనుకున్న విధంగా ఫినిషింగ్ అనేది క్లారిటీగా నీట్గా వస్తుంది. అదే కాటన్ ఫ్యాబ్రిక్ అయితే మనం ఎలా పెడితే అలానే ఉంటుంది కాబట్టి కాటన్ ఫ్యాబ్రిక్స్కి అంత అవసరం లేదు. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నది కొంగు పార్ట్. కొంగు కొంచెం షైన్గా ఎక్కువగా ఉండడం వల్ల మనం యోక్ పార్ట్లో అయితే కొంగు అయితే యూజ్ చేశాను. శారీ మొత్తం కూడా కింద బాటమ్ పార్ట్ అనేది యూజ్ చేశాను. దీనికి 10 years 11 years అలా ఉంటుంది కాబట్టి ఈ శారీ డబల్ లేయర్ అయితే వచ్చింది. బ్యాక్ సైడ్ కాదు, ఫ్రంట్ మాత్రమే ఒక ప్రిన్సెస్ లుక్ లాగా రావాలి అని చెప్పి అలా డబల్ లేయర్తో స్టిచ్ చేశాను. లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి. ఫైనల్ అవుట్పుట్ కూడా ఈ వీడియోలో చూపించేశాను. అలానే ఒక డ్రెస్ ఆల్టరేషన్ కూడా చేశాను, అది కూడా చూపిస్తాను. మీకు చాలా ఉపయోగపడుతుంది. శారీలో మనకి బ్లౌజ్ పీస్ కూడా రన్నింగ్ వచ్చింది. అందుకని చెప్పి మన దగ్గర 6 meter ఫ్యాబ్రిక్ అయితే ఈ ఫ్రాక్కి మనం యూజ్ చేసాము. ఇందులో ఒక 1/2 meter వరకు మిగిలింది. మనం ఎక్కడైనా డిజైన్ చేసుకోవచ్చు. కొన్ని చిన్న చిన్న పీసెస్ మనకి ఫ్రాక్ మొత్తం పూర్తయిపోయిన తర్వాత మిగులుతాయి కదా. సో వాటితో కస్టమర్స్కి ఇలా స్క్రంచీస్ అలా డిజైన్ చేసి ఇస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ నెక్స్ట్ టైం మన దగ్గర ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇక్కడ మిగిలిన క్లాత్ కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల ఈ స్క్రంచీ చాలా పెద్ద సైజులో అయితే డిజైన్ చేశాను. అది కాక మనం యోక్ పార్ట్కిను బాటమ్ పార్ట్కి మధ్యలో ఒక పెద్ద బౌ కూడా పెట్టాను ప్రిన్సెస్ లుక్ రావడం కోసం. ముందు మనం డిజైన్ చేసుకున్న ఫ్రాక్ కన్నా ఈ మల్టీ షేడ్స్ ఫ్రాక్ అయితే చాలా బాగుంది. అసలు ఎంత బాగుంది అంటే నా మాటలో నేను చెప్పలేను, మీరే చూడండి. అసలు అది లుక్ వైజ్గా కానీ నార్మల్గా హ్యాంగర్కి వేసి నేను అక్కడ పెట్టినప్పుడు కానీ ఫైనల్ లుక్ అయితే చూపించేస్తున్నాను. అసలు ఈ స్క్రంచీ చూడండి, ఏ డ్రెస్ మీదకైనా మనం పెట్టుకోవచ్చు. మల్టీ కలర్స్ ఉంది కాబట్టి మల్టీ పర్పస్గా యూజ్ చేసేయచ్చు. అలానే ఈ డ్రెస్ మీదే కాకుండా ఏ డ్రెస్ మీదైనా మ్యాచ్ అవుతుంది ఈ స్క్రంచీ. సో కస్టమర్కి ఉపయోగపడేది ఏదైనా మనం క్రియేట్ చేసిస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ నెక్ డిజైన్కి వచ్చేసరికి మొత్తానికి స్టార్స్ అనేది అక్కడక్కడ ఇలా చేత్తోనే మనం స్టిచ్ చేసాము. హ్యాండ్స్ వచ్చేసి మనం ఆ డోరీస్ ఉన్నాయి కదా, ఆ డోరీస్ని పైకి లాగితే కూర్చొస్తుంది. లేదు అంటే నార్మల్ హ్యాండ్స్ లానే ఉంటాయి, మన ఇష్టం. అది లాంగ్ కావాలంటే లాంగ్, షార్ట్ కావాలంటే షార్ట్. హ్యాండ్స్ మాత్రం 2 in 1 లాగా ఇచ్చాను. అండ్ కింద బాటమ్ పార్ట్ వచ్చేసరికి అసలు ఎలిగెంట్ లుక్ ప్రిన్సెస్ లాగా అనిపించింది నాకు. మీకేమనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఫైనల్ అవుట్పుట్ ఇక్కడితో అయిపోలేదు. తను వేసుకున్నప్పుడు వీడియోస్ కూడా తీసుకుంటానని చెప్పి ఇంటికి తీసుకొచ్చి వీడియోస్ కూడా తీశాను. తను వేసుకున్న ఎలా ఉందో అండ్ హ్యాంగర్కి తగిలించినప్పుడు ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. నచ్చితే మీరు కూడా ఇలా ట్రై చేయండి. లైక్ చేసి కామెంట్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే మన వీడియోస్ షేర్ చేయండి. ఈ డిజైనర్ లాంగ్ ఫ్రాక్ బాటమ్ పార్ట్లో మనం 2 layers వేసానని చెప్పాను కదా ఫ్రంట్ సైడ్. సో ఒక లేయర్ మొత్తం కూడా 1.5 meter ఫ్రంట్ మాత్రమే 1.5 meter తీసుకున్నాము. లాంగ్ వచ్చిన లేయర్ ఈ స్టెప్స్గా పెట్టిన లేయర్స్ వచ్చేసి 1.5 meterలో అది కూడా స్టెప్గా అయితే మనం ఫ్రిల్స్ అనేది పెట్టేశాము. మొత్తం కూడా ప్రిన్సెస్ లుక్ అయితే వచ్చింది. బౌ అనేది మనం హ్యాండ్తోనే కదలకుండా మొత్తం కూడా స్టిచ్ చేశాను. అసలు చూడండి ఎంత బాగుందో. క్లోజప్ షాట్లో కూడా మీకు చూపిస్తున్నాను. అసలు ఆ ఫినిషింగ్ మొత్తం కూడా చాలా బాగుంది. అలానే మనం ఇంకాస్త హైలైట్ చేయాలి అనుకుంటే ఈ చిన్న లేయర్ ఉంది కదా షార్ట్ది స్టెప్పులుగా ఉన్నది, దానికి మనం ఒక చిన్న లేస్ అనేది వేస్తే ఇంకా బాగుంటుంది. అండ్
మనం వేసుకున్నప్పుడు క్యారీ చేసేటప్పుడు ఊరికే గాలి వేసినప్పుడు లేవకుండా బరువుగా ఉండడం కోసం కూడా హెల్ప్ అవుతుంది. మనం చీరలకి ఫాల్స్ ఎలా యూజ్ చేస్తామో లేకుండా అలానే ఇలాంటి ఫ్రాక్స్ కూడా ఫాల్స్, లైనింగ్స్ లేదంటే బకరం లేదంటే క్యాన్ లేస్ అవి కూడా మనం ఫాల్ లాగా అయితే యూజ్ చేయొచ్చు. ఈ లాంగ్ ఫ్రాక్కి ఫినిషింగ్ ఇంకా బాగుంటుంది, ప్రొఫెషనల్గా ఉంటుంది. సో వేసుకున్న వీడియో కూడా చూపిస్తాను కదా అని చెప్పడం మర్చిపోయాను. బ్యాక్ పార్ట్ గురించి మనం మాట్లాడుకోలేదు కదా. బ్యాక్ పార్ట్ వచ్చేసి కీ హోల్ అనేది సర్కిల్ షేడ్లో ఇచ్చాను. ఎంత బాగా వచ్చిందో మీరే చూస్తున్నారు కదా. అండ్ అలానే కస్టమర్ వాళ్ళ పాప వేసుకుంది, అది కూడా చూసేయండి ఎంత బాగుందో. తనకి నార్మల్గా శారీ ఇచ్చినప్పుడు ఈ శారీ వద్దు నాకు నచ్చలేదు అందంట. తర్వాత మనం స్టిచ్ చేసి మోడల్ చేసి ఇచ్చిన తర్వాత వేసుకొని ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో అది నేను నా కళ్ళారా చూశాను. ఒక టైలర్కి ఇంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి. హెయిర్ యాక్సరీస్ చేసి ఇచ్చాను, అది అసలు ముందు ఇవ్వలేదు. తర్వాత మన ఇంటికి వచ్చిన తర్వాత అది ఇస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో తనైతే అసలు మాటల్లో చెప్పలేను అన్నట్టుగా ఉంది తను. సో చాలా బాగుంది, థ్యాంక్ యూ అని చెప్పి ఎన్నిసార్లు చెప్పిందో. అసలు తనైతే వీడియో తీస్తున్నంతసేపు థ్యాంక్ యూ చెప్పే విధిలోనే ఉంది తను. అండ్ మనం ఆ ఫ్లేర్ చూసారా బాటమ్ పార్ట్లో ఎంత బాగుందో. ఒక శారీతో మనం డిజైన్ చేసామంటే ఎవ్వరూ నమ్మరు, అంత క్యూట్గా అయితే వచ్చింది ఈ ఫ్రాక్. మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ అందరి కోసం క్రియేట్ చేస్తాను. అండ్ అలానే మీరు కూడా కస్టమైజేషన్స్ చేయించుకోవాలి అనుకుంటే డైరెక్ట్గా వాట్సాప్ ఆర్ ఇన్స్టాగ్రామ్కి మెసేజ్ చేయండి. అలానే కొన్ని పార్ట్స్లో కొన్ని ఫొటోస్ అనేది తీసాను, ఎంత బాగా వచ్చిందో చూడండి. అసలు న్యాచురల్ లైట్తో ఇంత అందంగా వస్తుంది అనుకోలేదు. స్క్రంచీ కూడా తను స్టైల్ చేసింది, ఒకసారి చూడండి ఎంత బాగుందో కదా. హెయిర్కి పెట్టుకున్నప్పుడు మల్టీ షేడ్స్ రావడం వల్ల చాలా అందంగా అయితే ఉంటుంది హెయిర్లో. అలానే ఇలాంటి స్క్రంచీస్ మీరు కూడా కస్టమైజేషన్స్, కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. సో కస్టమైజేషన్ చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు ఆల్రెడీ చెప్పాను కదా, వాట్సాప్ ఆర్ ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్గా మీరు మెసేజ్ చేయొచ్చు. ఈ స్క్రంచీస్ అయితే మనం సేల్ కూడా ఉంది. ఈ ఫ్రాక్ మొత్తం డిజైన్ చేసింది ఒక ఎత్తు అయితే, ఈ మిడిల్లో వచ్చిన ఆ బౌ పెట్టిన తర్వాత వచ్చిన లుక్ ఇంక ఏ ఫ్రాక్కి రాలేదు. ఎంత బాగుందో క్యూట్గా. ఈ పాపకి అస్సలు విష్ చేయకుండా ఉండకండి. ప్రతి ఒక్కరు విషెస్ మీ ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నాను. సో తన బర్త్డే కాబట్టి అందరు కామెంట్స్లో హ్యాపీ బర్త్డే అని కామెంట్ చేయండి. ఆల్రెడీ ఈ వీడియో స్టార్టింగ్లో మనం మాట్లాడుకున్నాం కదా, ఈ ఫ్రాక్ని చూస్తే ఇన్స్పిరేషన్గా తీసుకొని కస్టమర్ అయితే మనకు ఆ ఫ్యాబ్రిక్ని సెండ్ చేశారు. సో ఈ కస్టమైజేషన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అలానే ముందే చెప్పాను కదా, ఈ వీడియో లాస్ట్లో ఒక ఆల్టరేషన్ అనేది చూపిస్తానని. ఈ ఫ్రాక్ హ్యాండ్స్ అయితే నాకు మొత్తం కూడా టైట్ అయిపోయింది, ఖర్చున్నా సరే తీసుకోలేని విధంగా అయిపోయింది అనమాట. ఈ ఫ్రాక్ 2022లో అయితే డిజైన్ చేసుకున్నాను. ఎంత బాగుందో కదా. ఈ ఫ్రాక్ డిజైన్, ఈ మోడల్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అండ్ పాడైపోయిందని చెప్పాను కదా, హ్యాండ్స్ దగ్గర ఇలా అయితే మొత్తం కూడా ఇలా చిరిగిపోయింది. టైట్ అవడం వల్ల ఇలా జరిగిందనమాట. అది ఆర్గన్జా ఫ్యాబ్రిక్ అయితే ఇలా అయిపోయింది. ఆర్గన్జా ఫ్యాబ్రిక్ కొంచెం డెలికేట్గా ఉంటుంది. సో కేర్ఫుల్గా కొంచెం లూజ్తో అయితే ఇంతకు ముందులాగా కాకుండా ఇంకా ఇప్పటి నుంచి మనం ఆర్గన్జా ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తే ఇలా కొంచెం లైట్ లూజ్ పెట్టుకొని మనం స్టిచెస్ వేసుకుంటే చాలా బాగుంటుంది. సో నేను చేసిన మిస్టేక్స్ మీరు ఎవరు చేయొద్దు. అండ్ అలానే లైనింగ్ చూడండి ఎంత బాగుందో. అసలు ఫ్రంట్ అలా పాడైపోయింది, బ్యాక్ లైనింగ్ వేసాం కదా, ఆ లైనింగ్ ఇలా మంచిగానే ఉంది. కానీ మనకి ఉపయోగపడేది ఏమన్నా ఉంది అంటే, మనం ఫస్ట్ చూపించిన హ్యాండ్లో కింద బుట్టలాగా ఇచ్చాం కదా, సో అది మొత్తం రిమూవ్ చేసేసి ఆ హ్యాండ్ తీసేసి మనం ఇలా అయితే డ్రెస్కి అయితే మనం హ్యాండ్స్ లాగా ఇలా అటాచ్ చేస్తాము. ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. నేను వేసుకుని కూడా మీకు చూపిస్తున్నాను. ఇప్పుడైతే చాలా కంఫర్టబుల్గా అనిపించింది నాకు. కొంచెం నేను ఎలా ఉందో ఆ లూజ్ మొత్తం కూడా అలానే ఉంచాను, ఎందుకంటే మనకి కింద ఫ్రిల్స్ పెట్టాము, మోడల్గానే ఉంటుంది. యాజ్ ఇట్ ఈజ్ కింద బాటమ్ పార్ట్లో ఎలా ఉందో హ్యాండ్స్ని కూడా అలాగే డిజైన్ చేశాం కాబట్టి మ్యాచ్ అయింది. సో ఈ ఫ్రాక్ అయితే ఫైనల్గా ఇలా అయితే సరి చేసేసాను. మన ఓల్డ్ డ్రెస్సెస్ మనకి టైట్గా అనిపించినప్పుడు లేదంటే అన్కంఫర్టబుల్గా అనిపించినప్పుడు ఇలాంటి ఆల్టరేషన్ చేసుకుంటే మన ఫ్యాబ్రిక్స్ అండ్ మనం పెట్టిన కాస్ట్కి వర్త్గా మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రాక్కి మనం యోక్ పార్ట్కి వచ్చేసరికి డిజైనర్ ఫ్యాబ్రిక్ని అయితే యూజ్ చేశాను. నెట్లోనే సీక్వెన్స్ వర్క్ వచ్చిన డిజైనర్ ఫ్యాబ్రిక్ని యూజ్ చేశాను, ఓన్లీ ఫ్రంట్ యోక్ పార్ట్ మాత్రమే. అండ్ అలానే మనం బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఆర్గన్జా ప్లెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా అయితే యూజ్ చేసాం బాటమ్ పార్ట్లో, అదే సేమ్ ఫ్యాబ్రిక్ని మనం బ్యాక్ పార్ట్లో కూడా అలానే యూజ్ చేసాము. కీ హోల్ వచ్చేసి మనం నార్మల్గానే హోల్ అనేది రౌండ్ షేప్లో అయితే పెట్టేశాను. అలానే ఈ ఫ్రాక్ కొత్తలో డిజైన్ చేసుకున్న కొత్తలో ఎలా ఉంది, ఫుల్ హ్యాండ్స్, ఎల్బో హ్యాండ్స్ పెట్టాం కదా, సో అలా కాకుండా ఇలా హాఫ్ హ్యాండ్స్ అయితే నాకు బాగా నచ్చింది అండ్ నాకు కంఫర్టబుల్గా అనిపించింది. అలానే ఈ ఫ్రాక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. నచ్చితే లైక్ చేసి కామెంట్స్ చేయండి. అలానే మీ ఓల్డ్ డ్రెస్సెస్ కూడా ఇలాంటి ఆల్టరేషన్స్ చేయించుకోవాలి అనుకుంటే మీరు త్వరగా చేంజ్ చేసుకోండి. మన వార్డ్రోబ్స్లో అలానే ఉండిపోయి ఆ ఫ్యాబ్రిక్స్ అనేది పాడైపోతుంది. అలా కాకుండా మనం యూజ్ చేసామనే తృప్తి కూడా మనకు ఉంటుంది కదా ఇలా చేయించుకుంటే. సో మీకైతే నేను వేసుకొని చూపించేస్తున్నాను, ఎంత బాగుందో కదా, బుట్ట చేతులాగా ఎంత క్యూట్గా అనిపించిందో నాకు నేనే. సో ఈ ఫ్రాక్ అయితే ఇంత ఆల్టరేషన్ చేసినందుకు చాలా సక్సెస్ఫుల్గా నాకు చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించింది. ఇంకా ఇలాంటి
ఆల్టరేషన్స్ ఏం చేసుకోవచ్చు అంటే మనం లాంగ్ ఫ్రాక్స్కి 2 మీటర్స్ లేదంటే 2.5 మీటర్స్ మనం కింద లైనింగ్ వేయించుకుంటాం కదా, అదేనండి ఫ్రాక్కి బాటమ్ పార్ట్లో. సో ఆ లైనింగ్స్ని మనం ఫ్రాక్స్ పాడైపోయిన తర్వాత లేదంటే మనం వేసుకోవట్లేదు అనుకున్న వాటికి లైనింగ్ తీసేసి వేరే డ్రెస్సెస్కి మనం యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఉపయోగపడుతుంది. లైనింగ్ కాస్ట్ కూడా ఇప్పుడు చాలా పెరిగిపోయింది కదా, సో అలా కూడా యూస్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను. నేను చేసిన ఈ ఫ్రాక్ డిజైన్స్ మీ అందరికీ నచ్చినాయని అనుకుంటున్నాను. సో ఈ ఫ్రాక్స్ యొక్క మొత్తం డీటెయిలింగ్ మీకు అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఈ వీడియోని ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అప్కమింగ్ వీడియోస్లో ఇంకా డిఫరెంట్ పెయింటింగ్స్, స్టిచ్చింగ్స్ అండ్ స్క్రంచీస్ ఇలాంటివి డిజైన్ చేయబోతున్నాను. సో స్టే ట్యూన్ గైస్. అండ్ మన వీడియోస్ మీకు రెగ్యులర్గా రావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా టచ్ చేసుకొని ఉంచుకోండి. అండ్ అలానే తప్పకుండా కామెంట్స్లో అయితే చెప్పండి నేను చూపించిన ఈ ఫ్రాక్ డిజైన్స్ మీ అందరికీ నచ్చిందో లేదో అండ్ మీరు ట్రై చేశారో లేదో కూడా. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.